ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ నర్సాపూర్ పట్టణమందు ఈ సాయంకాలపు కూడికలోకి వచ్చిన మీరు అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మన మధ్యన పాస్టర్ మిశ్రా గారు ఈరోజు దేవుని వాక్యం అందించబోతా ఉన్నారు. ఉదయకాలం మీరు దేవుని వాక్యం విన్నారు. దేవుని యొక్క ఆయన యొక్క చట్టం, దేవుని యొక్క చట్టం గురించి ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యం విన్నాం. ప్రతి సృష్టిని దేవుడు చేసినప్పుడు వాటి యొక్క స్వభావాలు, వాటి యొక్క ప్రవర్తన బట్టి వాటి యొక్క స్వభావం ఏంటనేది మనకు తెలుస్తుంది అనేటువంటి విషయం గురించి దేవుని వాక్యం మనం విన్నాం. ఉదయకాల సమయంలో దేవుడు తన సేవకులను నిలబెట్టుకుని అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. మరలా ఈ సాయంకాల సమయంలో దైవజనులు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి ఒక పాట పాడి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. అలాగే మన మధ్యకు వచ్చినటువంటి యవన సేవకులు అర్పణ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన కూడా వచ్చి వేదిక దగ్గర కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. అలా వాక్యం తర్జుమా చేస్తున్నటువంటి విలియం గారిని కూడా ముందుకు వచ్చి కూర్చోవాలని ప్రభుపేట తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించను. ఐ లవ్ హిమ్ బికాజ్ హీ లవ్స్ మీ. పాడి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా నశించిపోవుచున్న నన్ను వేదాకేను ఆయనే. మసిబొగ్గులాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నా ఆ కల్వరి వృక్షముపైనే. నా నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక చిన్న పాట కోరస్ పాడుకుందాం. స్తుతినే పాడేద యేసయ్య, దుర్గమ శైలమ శృంగమ నా సర్వమ.
ఈ పాట మొదటి పల్లవి ఒక చరణం పాడిన తర్వాత మరి బ్రదర్ అర్పణ్ గారు ఉదయకాల సమయంలో ఏ రీతిగా అయితే పాట పాడి ఆరాధన చేసి మరి దేవుని సేవకులకి సమయం ఇచ్చామో మరి ఆ రీతిగా నెక్స్ట్ బ్రదర్ అర్పణ్ గారు వర్షిప్ సాంగ్ ఒకటి పాడిన తర్వాత పాస్టర్ మిశ్రా గారికి సమయాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మరి పంటి అనే సమస్య మనకు ఒకటి ఉంది, టయానికి మనం ముగించుకుని వాళ్ళు వెళ్ళాలి కాబట్టి. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, యేసయ్యా 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 యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, యేసయ్యా 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 యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా, యేసయ్యా నా 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 యేసయ్యా. హల్లెలూయా. మరి పాట పాడుతుంటే మీకు ఏం గుర్తొచ్చిందో నాకు తెలియదు, కానీ ఉదయకాల సమయంలో కీర్తనకాడైన దావీదు ఆ 18వ కీర్తనలో ఆయన ఇదే అన్నాడు. ఏమన్నాడు ఆయన? సామ్స్ 18లో కీర్తనకాడు అన్న మాట ఏమన్నాడు ఆయన?
18వ కీర్తనలో చెప్పాడు కదా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టగా ఆయన శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. యెహోవా నా బలమా, యెహోవా నా శైలము, యెహోవా నా కోట, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. అదే మనం పాడాం. ఏం పాటది? ఏమని పాడాం? దుర్గమా, శైలమా, శృంగమానా సర్వమా, దుర్గమా, శైలమా, శృంగమానా సర్వమా. హల్లెలూయా. మరి దావీదులా మనం కూడా దేవుని స్తుతించాలి. చక్కని మాట విన్నాం ఉదయం. ఆయన నాకు ఇష్టడు గనుక, నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాను. యెహోవా నన్ను ఆదుకొనెను, ఉన్నత స్థలం నుండి చేయి చాపి నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకుని మహాజలరాశుల నుండి తీసాను. ఆమేన్. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో అర్పణ్ the one worship song, and next Pastor Misra is the word of God message. Yesterday, today, forever, Jesus is the same. All may change, but Jesus never. Glory to his name. Glory to his name. Glory to his name. All may change, but Jesus never. Glory to his name. कल और आज युगानुयुग यीशु एक सा है. हम बदलते वह न कभी, उसके नाम की जय, उसके नाम की जय, उसके नाम की जय. हम बदलते वो न कभी, उसके नाम की जय. वो है मेरा भला चरवा, मेरा प्रेमी है. घायल मन को चंगा करता, शांति देता है, शांति देता है, शांति देता है. घायल मन को चंगा करता, शांति देता है. Yesterday, today, forever, Jesus is the same. All may change, but Jesus never. Glory to his name. Hallelujah. Glory to his name. Glory to his name. All may change, but Jesus never. Glory
to his name. Hallelujah. Hallelujah. Oh, beautiful. God bless you. He never changes. That's very true. చెక్. Yes, very nice. ఆమేన్. It is very true that God is unchangeable God. ఆయన మారడు అనే మాట చాలా వాస్తవమై ఉన్నది. We have a unexpectable God. మనం ఊహించని దేవుడు మనం కలిగి ఉన్నాం. He is a reasonable God. ఆయన అందుబాటులో ఉన్న దేవుడు. He is a living God. ఆయన సజీవుడైన దేవుడు. He is a loving God. ఆయన ప్రేమగల దేవుడు. And we are proud of our God. మన దేవుని బట్టి మనం ఎంతో గర్వపడతా ఉన్నాం. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. I want to kiss you all in the spirit. ఆమేన్. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మలో మిమ్మల్ని అందరినీ నేను ముద్దాడుతున్నాను. This Narsapur village people, God bless you. మరి నర్సాపురం గ్రామ ప్రజలైన మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Your pastor, Brother Raju, was kind enough to bring me such a small man మరి మీ పాస్టర్ గారు, to be in your midst. ఆమేన్, మీ పాస్టర్ గారు మరి రాజు గారు మరి మీ మధ్యలోనికి నన్ను ఎంతో ప్రేమతో ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవాలని మరి ఆయన నన్ను ఈ స్థలానికి తీసుకుని రావడం జరిగింది. And I am very much thankful for my special good translator. మరి నా మంచి అనువాదికుని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Brother William. సోదరుడు విలియం. I think we are happy. మరి మనందరూ సంతోషంగా ఉన్నామని నమ్ముతున్నాను. Let me come to the word of God. దేవుని వాక్యం వద్దకు వద్దాం. And before going to the word of God, మరి దేవుని వాక్యాన్ని చదివే ముందుగా I should not and I will not and I don't want to leave you forgetting giving my all greetings from my home, family and church. మరి వాక్యంలోకి వెళ్లే ముందు మరి ఆయన కుటుంబం నుండి సంఘము నుండి ఆయన తరపున ఆయన భార్య తరపున మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం ఆయన ఇప్పటికీ మర్చిపోలేనని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. I bring all full of blessing and the greetings and sharing to you in the name of Lord Jesus Christ. మరి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు శుభములు మరి అందరి తరపున మరి మీ అందరికీ ఈ రాత్రి తెలియజేస్తా ఉన్నాను యేసుక్రీస్తు నామములో. I say God bless you. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. We will read some of the scriptures and Luke chapter 7. మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. And we will read from two portions, 2 భాగాల నుండి వాక్యాన్ని చదువుకుందాం. making the time short. మరి ఈ సమయాన్ని కొద్దిగా కుదించి మాట్లాడతాను. Chapter 7 of St. Luke, లూకా సువార్త 7వ అధ్యాయము 36 to 40 36 నుండి 40 వచనం వరకు, and 44 to 46. తర్వాత 44 నుండి 46 వరకు. It is written in 36, as one of the Pharisees desired him that he would eat with him, and he went into the Pharisee's house and sat down to meat. 36 వచనము, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి. And 37, and behold, a woman in the city which was a sinner, when she knew that Jesus sat at the meat in the Pharisee's house, brought an alabaster box of ointment. మరి భోజన పంక్తిని కూర్చునుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చునున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి, And he stood at his feet behind him, weeping, and began to washing feet with tears, and did wipe them with the hairs of her head, and kissed his feet, and anointed them with the ointment. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. Verse 39 says, when the Pharisee which has bidden him saw it, he spake within himself, saying, this man, if he were a prophet, would have known who had and what manner of woman is this that toucheth him, and she is a sinner. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగుండును,
ఇది పాపాత్మురాలను అని తనలో తాను అనుకొనెను. And verse 40, the last, Jesus answering said unto him, Simon, I have somewhat to say unto thee. And he said, Master, say on. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పమనెను. And when Jesus finished his conversation with Simon, he came to the 44th verse. మరి ఆయన చెప్పాలనుకున్న మాట సీమోను పిలిచి చెప్పి ఆ సంభాషణ ముగించిన తర్వాత 44వ వచనంలో నుండి చదువుతున్నాను. He turned to the woman that said unto Simon, Seest thou this woman? I entered into thine house, thou gavest me no water for my feet, but she hath washed my feet with tears and wiped them with the hairs of her head. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. And verse 45, 45వ వచనం, Thou gavest me no kiss, but this woman since the time I came in hath not ceased to kiss my feet. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. Again the last verse 46. మరలా చివరి వచ్చిన 46వ వచనం, My head with oil thou didst not anoint, ఆమేన్. but this woman hath anointed my feet with the ointment. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. Amen. Amen. Bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let we pray. చిన్న ప్రార్థన చేద్దాం. Heavenly Father, పరమ తండ్రి, we are so delightful people because thou hast given us the chance to worship in the holy Jesus name. మేమెంతో అత్యానంద భరితులమైన ప్రజలమై ఉన్నాం, ఎందుకంటే నీ పరిశుద్ధ నామమును స్తుతించగలిగే భాగ్యమును మీరు మాకు ఇచ్చారు. Though physically, spiritually or everything, Lord, we are unworthy, but it is our chance to praise you in the name of Lord Jesus Christ. ప్రభువా, భౌతికంగాను ఆత్మీయంగాను మేము అభాగ్యులం అయినప్పటికీ కానీ నీ యొక్క నామమును, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును స్తుతించే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. Lord, we are entering into the sanctuary of the Lord that has been poured by the Holy Spirit. ప్రభువా, పరిశుద్ధాత్మ కుమ్మరించబడి నిండినటువంటి పరిశుద్ధమైన స్థలములో చేరి మేమందరము నిన్ను గణపరచుకోరుచున్నాము. Lord, we pray to fill the Spirit with us, within us and out of us. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని వెలుపల లోపల అంతరంగములో మీరు ఆశీర్వదించి నింపమని ప్రార్థిస్తున్నాం. Lord, bless these readings that we have read. మేము చదువుకున్న దేవుని వాక్య మాటలను మీరు ఆశీర్వదించండి. And hold us, Lord. in మమ్మల్ని thy మీరు చేత control. పట్టుకోండి. Send thy spirit of anointing. నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించండి. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్. Thank you. God bless you. దయచేసి ధన్యవాదాలు. మీ అందరూ కూర్చొనవచ్చు. It's a very familiar portion that I read it. మరి అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యాన్ని నేను మీకు మరలా చదివించాను. We know the history that Jesus got the chance to enter in the invitation of Pharisee Simon. మరి పరిసైడ్ అనేటువంటి సీమోన్ ఆహ్వానం మేరకు ఆ సీమోన్ ఇంటిలోకి వచ్చే అవకాశము ప్రభుకి ఆ దినాన కలిగింది. As we read in verse 36, 36వ వచనంలో మనం చదువుకున్నట్టుగా it was a Pharisee called Simon. He మరి పరిసైడు అనబడినటువంటి సీమోను అను ఒక అతను invited our Lord Jesus Christ to the feast. మరి విందు భోజనానికి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తును అతడు ఇంటికి ఆహ్వానించాడు. To the feast that he arranged. అతడు ఏర్పాటు చేసిన విందది. And gladly Jesus accepted the invitation. ఓ, చాలా సంతోషంగా మరి యేసు అంగీకరించి వస్తానన్నాడు. Prophet Branham says, ప్రవక్త బ్రెన్నం అంటాడు, Jesus was just such a dear master and Lord. మరి యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగిన బోధకుడు, యజమానుడు అంటే Whoever inviting him, he was attending. ఆయనను ఎవరు రమ్మంటే ఆహ్వానిస్తే వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు. He is very faithful in his invitation. మరి ఆ ఆహ్వానాన్ని స్వీకరించుటలో ఆయన చాలా యథార్థవంతుడు. So God, Jesus Christ, he entertained that. కాబట్టి పరిసైడు యొక్క ఆహ్వానాన్ని ఆయన ప్రేమించాడు. He went there. అక్కడికి వెళ్ళాడు. But now we all know the situation and the
picture. వెళ్ళిన తర్వాత దృశ్యంలో ఏం జరిగిందో అంతా మొత్తం మనకు తెలుసు. I want to show something that is been maybe we are hiding or we may be hidden. మరి ఇక్కడ ఏదో ఒక దాచబడింది మరుగైనటువంటి సంగతిని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. We know the story. కథంతా మీకు తెలుసు. There are few characters only. కొన్ని గుణ లక్షణాలు కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. Maybe we can say three characters. లేదా ముగ్గురు వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. One is Lord Jesus Christ. మొదటిది యేసుక్రీస్తు. Second person is Simon the Pharisee. రెండవది పరిసయ్యుడైన సీమోను, who invited to the feast. విందుకు ఆహ్వానించిన వ్యక్తి ఆయనే. And the third person ఇక మూడో వ్యక్తి is a not significant person. ఆమె అసలు గుర్తింపులోనే లేదు. She was not at all invited. ఆమెకు అసలు ఆహ్వానమే లేదు. She was not at all invited. ఆమెను ఎవ్వరూ ఆహ్వానించలేదు. But Bible says, కానీ బైబిల్ సెలవిస్తుంది in 37, 37వ వచనంలో, behold, ఇదిగో a woman in the city. ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ. Bible says about her character. ఆమె గుణం గురించి బైబిల్ మాట్లాడుతుంది. That city, that woman was a sinner. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని బైబిల్ చెప్పింది. It was not a good woman. ఆమె మంచి స్త్రీ కాదు. It was not a righteous woman. ఆమె నీతిమంతురాలు కాదు. Not a religious woman. భక్తి గల స్త్రీ కాదు. No, is a prayerful woman. ప్రార్థనాపరురాలైన స్త్రీ కాదు. Bible says she was a woman. బైబిలే స్వయంగా చెప్తుంది ఆమె ఒక పాపాత్మురాలైన స్త్రీ. Bible still says, ఇప్పటికి చెప్తుంది, though she was a sinner, ఆమె పాపి అయినప్పటికీ she knew that Jesus sat at meat in the Pharisee's house. ఆమె పాపాత్మురాలైనప్పటికీ ఆమె కోసమే ఆయన పరిసయ్యుడైన సీమోను ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. Do you believe that we are having our feast with Jesus Christ? మనం ముఖాలు కూడా ప్రభు ఎదుట ఆయన ఎరుగున్నాడన్న సంగతి మీరు నమ్మగలరా? We have invited our Jesus Christ and he is so faithful, he has come every year. మరి మనం ఆహ్వానించినప్పుడు కూడా మన దేవుడు మన మాట కొట్టేయకుండా మన దగ్గరకు వస్తాడన్న నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారా? We should not be like Pharisees Simon. మనము పరిసయ్యుడైన సీమోను వలె ప్రవర్తించొద్దు. Maybe he has come. బహుశా ఆయన వచ్చే He has ఉంటాడు. come. ఆయన వచ్చాడు. Sitting with the meat. మీద ఆ యొక్క మనుషుల మధ్యలో కూర్చున్నాడు. He is sitting in the dining table maybe. ఆయన భోజనపు బల్ల యొద్ద కూర్చుని ఉన్నాడు. But Bible doesn't say like this. బైబిల్ ఇలా చెప్పలేదు. Bible said, prophet says he's a neglected person in the feast. ఓ మరి ఆ బైబిల్ ఏమని చెప్పిందంటే ఆయన విందుకు పిలువబడిన ఆహ్వానించబడిన ఆయన త్రోసివేయబడిన వ్యక్తిగా ఉన్నాడు. He was the most neglected person. ఆయన నిర్లక్ష్యము చేయబడిన వాడిగా కనబడుతున్నాడు. Though he was invited. అయినప్పటికీ ఆయన ఆహ్వానించబడిన వాడే. But was neglected. కానీ వాళ్ళు కావాలనే త్రోసివేస్తున్నారు. So many times we are inviting and we invited our Jesus Christ. అనేక మార్లు మనము కూడా యేసుని అలాగే ఆహ్వానిస్తున్నాం కానీ ఆయన పట్టించుకోవట్లేదు. But sometimes the same characteristic of like the Pharisees. ఆ పరిసయ్యుడైన సీమోను గుణం ఎలాంటిదో కొన్నిసార్లు మన గుణం కూడా అలాగే కనబడుతుంది. What was the lack with him? మరి దానికి కొదువేంటి? Invitation, giving invitation, it was very right. నువ్వు ఇచ్చిన ఆహ్వానం మంచిదే. But he did not know who was Jesus. కానీ యేసు ఎవరు అన్నది అతనికి తెలియదు. He has no any sense to recognize that he is a prophet. ఆయన ఒక ప్రవక్త అన్న సంగతి ఆ పరిసయ్యుడైన సీమోను గుర్తించలేదు. Because in the verse 39, ఎందుకంటే 39వ వచనంలో what he was thinking, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. if he were a prophet, నీవు నిజంగా ఆయన ప్రవక్త ఉండిన ఎడల, if he were a prophet, ఆయన నిజంగా ప్రవక్త అయిన ఎడల, see what is the matter he was thinking. పరిసయ్యుడు ఎలా ఆలోచిస్తున్నాడో చూసారా? He did not know about Jesus Christ. ఆహ్వానం అయితే ఇచ్చాడు కానీ యేసు ఎలాంటోడో ఎవరో ఆయనకు తెలియదు. But he invited. కానీ ఆహ్వానించాడు. What Jesus did? మరి యేసు ఏం చేశాడు? He entertained them in feast. అతని యొక్క విందును ఆయన స్వీకరించాడు. He went there. అంటే ఆహ్వానాన్ని స్వీకరించి వెళ్ళాడు. What was the condition that of him? మరి అప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? We have read here. ఇక్కడ మనం చదివాం. In verse 36. 36వ వచనం. We have all read it here. మనందరం చదివాం. That Pharisee, he desired by himself that Jesus should be in the feast. మరి ఆ పరిసయ్యుడు తనకు తానుగా ఇలా అనుకున్నాడు, నా విందులో యేసు ఉండాలి అని ఆశపడ్డాడు. He desired that Jesus should eat with him. యేసు మాతో కలిసి భోజనం చేయాలని ఆ పరిసయ్యుడు ఆశపడ్డాడు.
And Jesus went into the Pharisee's house మరి అతడు కోరుకున్నట్టే యేసు అతని ఇంటికి వెళ్ళాడు. and he sit down to the meat. ఆయన భోజనపు బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు. But in the Orient times, కానీ ప్రాచీన కాలంలో and especially the eastern countries, మరి ప్రత్యేకించి ఈ యొక్క తూర్పు దేశాలలో as prophet of God said, దేవుని ప్రవక్త చెప్పాడు, there was a process before the entering to the feast. ఆ విందులోకి ప్రవేశించే ముందు ఒక పద్ధతిని ఆచరించేవారు వాళ్ళు. That is called welcoming the guest. అదే అతిథిని ఆహ్వానించుట. Welcoming the guest. అతిథిని ఇంటికి ఆహ్వానించడం. So prophet of God preached unwelcome Christ. అందుకే క్రీస్తు గురించి ఒక వర్తమానం బోధించాడు ప్రవక్త, ఆహ్వానించబడని క్రీస్తు అని. In the message called Stun 10 Virgin, 10 మంది కన్యకలనే వర్తమానంలో the prophet of God spoke there. దేవుని యొక్క ప్రవక్త అక్కడ మాట్లాడాడు. The people at Pharisee's house that did not welcome him. పరిసయ్యుల ఇంటిలో ఉన్న ఏ ఒక్కడు ఆయనను ఆహ్వానించలేదు. There are two type of people in the స్వాగతాన్ని church. తెలియపరచలేదు. The church itself today also there are two type of characters is fine. మరి ఈ రోజు కూడా సంఘములో 2 రకాల కలిగినటువంటి గుణము కలిగిన ప్రజలు ఉంటారన్నాడు. Pharisee like people, they gladly inviting people, Pharisee- inviting Jesus to come. పరిసయ్యులు లాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే యేసు లాంటి గొప్ప గొప్పని రావాలని ఆహ్వానిస్తారు. But what happened? కానీ ఏం జరిగింది? Not welcoming him, రమ్మన్నారు గాని ఆయన స్వాగతాన్ని తెలియపరచలేదు. providing the meat, భోజనం అయితే పెట్టారు, providing the food. ఆహారం అయితే సిద్ధపరిచారు. When the custom of మరిగా welcoming him, మరి ఆహారము భుజించడానికి ముందు చేయవలసిన పద్ధతంతా ఏది? no welcome, ఎవరు no స్వాగతించలేదు. salute, ఓ గౌరవ నమస్కారం లేదు. no shalom. ఎవరు షాలోం చెప్పలేదు. ఏమీ లేదు. He was sitting idle, neglected. అతడు నిర్లక్ష్యము చేయబడిన వాడిగా ప్రక్కన కూర్చున్నాడు. No was taking care of. ఏ ఒక్కడు ఆయన లక్ష్య పెట్టట్లేదు. This is the condition of so-called believers sometimes. ఈ రోజు కొన్నిసార్లు వర్తమాన విశ్వాసుల యొక్క గుణాలు కూడా ఇలాగే ఉన్నాయి. Jesus being idle, sitting there. యేసు కూడా బొమ్మలాగా అక్కడ కూర్చుని ఉన్నాడు అంతే. Maybe in your house, maybe in నీ my ఇంట్లో house. నా ఇంట్లో కూడా బొమ్మలాగా ఆయన రమ్మన్నావు, కానీ ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చుని ఉన్నాడు. When we prayed in the morning, Lord, please be with us. Jesus already entered. మరి ఉదయమునే లేచి ప్రార్థన చేసి, ప్రభా ఈ దినమంతా నువ్వు నాతో ఉండు అన్నప్పుడు ఆయన నీ ప్రార్థన మీద వచ్చి నీతోనే ఉన్నాడు ఆయన. But what we did? కానీ మనం ఏం చేస్తున్నాం? We followed Simon Pharisee. మనం పరిసైడి యొక్క విధానాన్ని ఆచరిస్తున్నాం. We used to be busy in our lives. మన జీవిత విధానంలో బిజీ అయిపోయాం. Jesus is neglected. కానీ యేసు నిర్లక్ష్యం చేయబడుతున్నాడు. But he will not be neglected. కానీ ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం చేయబడేవాడు కాదు. Because he is the God of the people, the God of the so-called believers people. ఆయన నిజమైన విశ్వాసం అనబడిన వారికి మాత్రం ఆయన దేవుడై ఉన్నాడు. This righteous man, so-called Pharisee Simon, he was a righteous man. ఈ నీతిమంతుడు అనబడినటువంటి ఈ పరిసయుడు యథార్థవంతుడే. God is not meant for the righteous people. దేవుడు కేవలం నీతిమంతులకే దేవుడు కాదు. He is meant for only the sinner. ఆయన పాపులకు మాత్రమే, ఆయన పాపులకు దేవుడు కూడా. Bible says there was only a sinner in the city. మరి బైబిల్ ఏమని చెప్పింది? ఆ ఊరి అంతటిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పింది. Do you think that we are a sinner? నీవు ఆలోచించగలవా ఆ పాపిని నేనే అని? Somehow she came to know ఏదో విధంగా ఆమెకు గుర్తొచ్చింది that Jesus in the city. యేసు పట్టణంలో ఉన్నాడని. And he already entered to the Pharisee's house. ఆయన పరిసైడి ఇంటిలో ఇప్పటికే వచ్చి ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలిసింది. Nobody invited her. ఎవ్వరు ఆమెను ఆహ్వానించలేదు. Nobody gave any information to her. ఎవ్వరు సమాచారాన్ని ఆమెకు తెలియజేయలేదు. Only might have saw some pamphlet. బహుశా ఆయన వచ్చాడు అన్న విషయము ఏదో ఒక పత్రిక ద్వారా ఆమె తెలుసుకోగలిగింది. Today Jesus has entered to the Simon Pharisee's house. అప్పుడు ఈ రోజు యేసు పరిసయ్యుడి ఇంటికి రాబోతున్నాడని ఆమె సమాచారం తెలుసుకుంది. What he did? ఆయన ఏం చేశాడు? Bible says. బైబిల్ చెప్తుంది. When she knew that Jesus sat at the meat at the Pharisee's house, brought an alabaster box of ointment. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుట్టెలో అత్తరు తీసుకుని వచ్చి. Now Bible says then she stood. బైబిల్ చెప్తుంది అప్పుడు ఆయన నిలిచి at the feet and behind him and weeping. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి and began to wash his feet with tears. ఆ కన్నీళ్లతో ఆయన పాదములను కడుగుతుంది. and did wipe them with the hairs తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. of her head. ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. and kissed his feet
and anointed them with the anointing. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసింది. I want to quote some of the things that prophet have said. మరి ప్రవక్త ఆ విషయాల గురించి ఏం చెప్పాడు కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. That God gave me this little message. ఈ చిన్న వర్తమానాన్ని మీకు అందించమని నా మనసులో ఆయన పెట్టాడు. It is book in the end time evangelism. అంత్యకాల సువార్త అనే వర్తమానంలో June 3, జూన్ నెల 3వ తారీఖున 1962. 1962లో బోధించాడు. And paragraph number 202. 202వ పేరాలో I will just quote some of the things. కొన్ని విషయాలు మీ కొరకు చదువుతాను. This Pharisee invited him down there for dinner. మరి ఈ పరిసయుడు ఆయనను భోజనమునకు ఇంటికి ఆహ్వానించాడు. Listen, prophet also says he was invited. ప్రవక్త కూడా చెప్తున్నాడు యేసు ఆ విందుకు ఆహ్వానించబడ్డాడు. What he done? He only given the invitation. అతను ఏం చేశాడు పరిసయుడు అంటే రమ్మని ఆహ్వానాన్ని ఇచ్చాడు. We have already read here in verse 44. 44వ వచనంలో మనం అప్పటికే చదివాం. Jesus told to the Simon Pharisee, మరి యేసు ఆ పరిసయుడైన సీమోనుతో చెప్పాడు, I entered into thine house, thou gavest me no water for my feet. Listen, నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని. this Simon ఈ సీమోను invited him, ఆహ్వానించిన వాడు, no water for thy dirty feet. కానీ మురికి పాదాలతో ఉన్న యేసయ్యకు కడుక్కోవడానికి అతిథి మర్యాద చేయలేదు. 45. 45 Jesus again said, యేసు మరలా చెప్తున్నాడు, thou gavest me no kiss. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని. Verse 46. 46వ వచనం. Yes sir, you never applied Yes, oil. by 46. My head with oil thou did not anoint. నీవు నూనెతో నా తల అంటలేదు గాని. There are three things here 3 కార్యాలు చెప్తున్నాడు. that Jesus spoke to the Pharisee. పరిసయ్యుని పిలిచి మరీ చెప్పాడు యేసు, You did not attended me. but నీవు did not నన్ను attend అస్సలు me. పట్టించుకోలేదు. You did not attend me the three things. 3 విషయాలు నీవు నన్ను మర్యాదించలేదు. But this sinner, కానీ ఈ పాపి, that woman, ఆ స్త్రీ is not a good woman. ఆమె మంచి స్త్రీ కాదు. He attended the three things. కానీ ఈ 3 సంగతులు ఆమె జరిగించింది. Who told him? ఎవరు చెప్పారు Sorry, ఆమెకి? who told her? ఆమెకి ఎవరు చెప్పారు? How she could know? ఆమెకి ఎలా తెలుసు? These three are neglected things. ఈ 3 విషయాలు నా విషయంలో నిర్లక్ష్యం చేయబడ్డాయన్న సంగతి ఆమెకి ఎలా తెలిసింది? Who told this believer, sinner believer? ఈ పాపి అయిన విశ్వాసికి ఎవరు చెప్పారు? That Jesus wanted these three things. యేసుకి ఈ 3 విషయాలు కావాలని ఆమెకి ఎలా తెలుసు? Number 1, మొదటిది 44. Number 1, 44. మొదటిది 44. Thou gavest me no water. Jesus needed water to feed. యేసు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కావాలన్న సంగతి ఆమెకి ఎలా తెలిసింది? Jesus needed water to be washed. యేసు శుద్ధి చేయబడడానికి నీళ్లు అవసరమన్న సంగతి ఆమెకి తెలిసింది. Second, in 45. రెండవది 45లో Jesus told you gavest no kiss. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు అన్నాడు. That means Jesus needed to be kissed. యేసు క్రీస్తును ముద్దు పెట్టుకోగలిగే వారు కావాలని ఆయన ఎదురు చూశాడు. In Psalms 2:12. కీర్తన 2:12లో it is written in by King David. రాజైన దావీదు ద్వారా రాయబడిన మాట, Kiss the son. కుమారుని ముద్దు పెట్టుకొనుము, He will be pleased. అతడు దయ చూపును. God desired to be kissed. దేవుడు ముద్దు పెట్ట ఇష్టపడుచున్నాడు. The second thing that he desired to be kissed. ఆయన ముద్దు పెట్టుకొనబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. And the third thing. మూడవది And about anointing by oil. నూనెతో నా తల అంటలేదు. You see, my head with oil thou did not anoint. నీవు నూనెతో నా తల అంటి ఉండలేదు. The three things is a deeper thing. ఈ 3 విషయాలు చాలా లోతైన కార్యాలు. Sometimes the people say, I have not read the Bible. కొంతసార్లు ప్రజలు అంటారు నేను బైబిల్ చదవలేదని. I don't think this scripture has been read to her. ఈ లేఖనము ఆమె కొరకు రాయబడిందన్న సంగతి ఆమెకు తెలియలేదన్నారు. No, any pastor went to her to say this thing that Jesus did these things. మరి ఇప్పుడు చెప్పండి యేసు క్రీస్తుకి ఈ 3 కార్యాలు జరగాలని ఆయన ఎదురు చూస్తున్నట్లు ఆమెకు ఏ పాస్టర్ అన్న వెళ్ళి చెప్పాడా? I don't think she was a member of any church. అసలు ఆమె ఏ సంఘానికి చెందిందన్నది విషయం కూడా నాకు తెలియదు. Because she was a sinner. ఎందుకంటే ఆమె పాపి అన్నది. But the three things Jesus need. ఇప్పుడు పాపిగా ఉన్న ఈ స్త్రీకి యేసుకు అవసరమైన 3 కార్యాలు తెలుసుకుంది. Jesus desired to get. యేసు 3 కార్యాల కొరకు ఆశపడుతున్నట్లు ఆమెకు ఎవరు చెప్పారు? How the sinner could know. ఒక పాపికి ఎలా తెలిసింది ఆ కార్యాలు? She is called revelation. ఎందుకంటే ఆమెకు ఆ బయలుపాటు ఎలా వచ్చింది? Nobody could say. ఎవడు రక్షించలేడు. Nobody did say. ఎవరు చెప్పలేదు.
చెప్పలేదు. Nobody gave some pamphlet ఎవరు ఆమెకు పత్రిక ఇవ్వలేదు. that Jesus needed 3 things. యేసుకి 3 సంగతులు కావాలని ఎవరు ఆమెకు చెప్పలేదు. Because he's living in sin. ఎందుకంటే ఆమె పాపములో బ్రతుకుతుంది. He is a sinner. ఆమె ఒక పాపి. But he's a predestinated seed. అయినప్పటికీ ఆమె ముందు నిర్ణయించబడిన విత్తనమై ఉన్నది. Just he came to know. ఆమెకు తెలుసుకుంది Jesus has already యేసు entered. ఇప్పటికే ఊరొచ్చాడని. She did not kept quiet. ఆమె మౌనంగా ఉండలేదు. She did not kept her life in other things. ఆయన వచ్చాడన్న సంగతి తెలుసుకుని ఆమె మౌనంగా కూర్చోలేదు. She ran to the Pharisee's house. ఆమె పరిసయ్యుడి ఇంటికి పరిగెట్టింది. To why? ఎందుకు? To fulfill the 3 ఈ things. యేసుకు అవసరమైన 3 కార్యాలు నెరవేర్చడానికి. Jesus never begged her. యేసు ఎన్నడూ ఆమెను తిట్టలేదు. Jesus never begged to Simon too. యేసు ఎన్నడూ సీమోను కూడా తిట్టలేదు. But Jesus needed this thing. కానీ 3 కార్యాలు ఆయనకు కావాలి. This same Jesus today and yesterday is forever. మరి ఇప్పుడు ఆ యేసే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. Do you people know that he's needed something? ఆ రోజు ఆయనకు ఆ 3 కార్యాలు అవసరం ఉన్నట్టు ఈ రోజు కూడా ఆయనకు అవసరమైన సంగతులు మీరు ఎరుగుదురా? If he needs something, he will not ask you and me. ఒకవేళ ఆయనకి ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఆయన మిమ్మల్ని ఏమీ నోరు తెరిచి అడగడు. In the book of Psalms, David wrote it. ఓ కీర్తన గ్రంథములో దావీదు రాశాడు. If he will hunger, he will not ask you. ఆయన ఆకలి కొన్నప్పుడు నిన్ను ఆయన అడగడు. If God will thirst, he will not ask you దేవుడికి water. దప్పిక కలిగినప్పుడు నిన్ను అడగడు ఆయన. He has no anything want that you should feel. ఆయనకి ఏది అవసరమున్నా ఆయన నోరు తెరిచి అడగడు. He is a God of universe. ఆయన విశ్వానికి దేవుడు. Everything for him. అన్నీ ఆయన మూలంగానే కలిగాయి. Every creature for him. ప్రతి జీవి ఆయనదే. He will not ask you. ఆయన ఏది అడగాల్సిన పని లేదు. He is not demanding you to give. నీకు ఇవ్వమని ఆయన నిన్ను బలవంతం చేయడు. But the same Jesus is forever. కానీ ఆ యేసే ఎల్లకాలం ఒకే రీతిగా ఉన్నాడు. Today he needed something. ఈ రోజు కూడా ఆయనకి ఏదో అవసరం ఉంది. He needed something. ఆయనకి ఇప్పుడు కూడా ఏదో కావాలి. This Simon Pharisee could not know what he needs. ఈ పరిసయ్యుడైన సీమోనుకు ఆయనకి ఆ సమయంలో ఏం కావాలో వాడికి తెలియలేదు. But the sinner believer, కానీ విశ్వాసి పాపి అయిన విశ్వాసి కనిపెట్టింది. ఆమెకు అర్థమైంది. How he could know. ఆమెకు ఎలా తెలుసు? How she could know. ఆమెకు ఎలా అర్థమైంది? Because it is the believer's saying. ఎందుకంటే అది విశ్వాసులకు మాత్రమే అర్థమవుద్ది. It is the predestinated sign. అది ముందు నిర్ణయించబడిన వారికి సూచన. It is the sign of the believer. అది విశ్వాసులకు మాత్రమే సూచన. Maybe your pastor do not ask you do to something. బహుశా మీ పాస్టర్ గారు కొన్ని సంగతులు మిమ్మల్ని చేయమని అడగడాయన. Because pastor is the representative of God. ఎందుకంటే పాస్టర్ అనబడిన ఆ వ్యక్తే దేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. How do you know that what he needs? మరి ఇప్పుడు ఆయనకు ఏది కావాలన్న సంగతి మీరు ఎలా గుర్తించగలరు? Simon Pharisee believer, they don't know what పరిసయ్యులు లాంటి విశ్వాసులకి అలాంటి అవగాహనలు రావు. the pastor what need he know he is not పాస్టర్కి ఏం speaking. కావాలో ఆయన అడగాల్సిన పని లేదు. వివేచన మీకు ఉండాలి. He is not telling. ఆయన చెప్పడు. Maybe he has entered your house. బహుశా నీ ఇంటికి రావచ్చు. He have entered a good meal. నువ్వు మంచి భోజనం పెట్టొచ్చు. A good feast. మంచి విందును He was పెట్టొచ్చు. not speaking anything. కానీ ఆయన ఏం మాట్లాడు? Because of this Pharisee spirit is in the believer. విశ్వాసాలు అనబడిన వారిలో ఈ పరిసయ్యుల ఆత్మ ఉంది కనుక ఆ విషయాన్ని ఆయన కనిపెట్టి ఆయన ఏమీ నోరు తెరవడు. They are giving the backbiting. వారు ఎల్లప్పుడు వెన్నుపోటు పొడుస్తారు, వెనుక సొలుగుతారు. Our pastor is not good. మా పాస్టర్ గారు మంచోడు కాదంటారు. If he is a good pastor, he could know. మంచోడైతే ఆయన తెలుసుకోవాలి. But at the same time, కానీ అదే సమయంలో there is another sinner believer. అక్కడ నీలాగే ఇంకొక పాపి అయిన విశ్వాసం ఉంటది. Nobody wants her. ఆమె ఎవ్వరికి అక్కర్లేదు. Nobody entertain her. ఆమెను ఎవ్వరు పట్టించుకోరు. But she came by herself. కానీ ఆమె తనకు తానుగా వచ్చింది. What she did? ఆమె ఏం చేసింది? Fulfill the 3 things. పరిసయ్యుడు చేయలేనిది యేసుకు అవసరమైంది ఆ పాపి చేసింది. She never asked that pastor, Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అనబడిన పాస్టర్ ఆమె అన్నది అడగలేదు. That pastor Jesus Christ needed 3 things. ఆ పాస్టర్ గారికి పాస్టర్ అనబడిన యేసుక్రీస్తుకి 3 కార్యాలు కావాలని. Number 1, fit to be washed. మొదటిది పాదాలు కడగడం. But what she saw? ఆమె ఏం చూసింది? God Jesus need the water to be fit to be washed. యేసయ్య పాదాలు కడగడానికి అవసరమైన నీళ్లు కావాలనుకుంది. But no water with her. నీళ్లు లేవు ఆమెతో. How could she bring the water? మరి నీళ్లు ఎలా తేగలదు ఆమె? How could she bring? ఆమె ఎలా తీసుకురాగలదు నీళ్లు? No water. నీళ్ళే లేవు అక్కడ. No water. నీళ్ళే లేవు. This is the revelation. అదే ఆ బయలుపాటు. It is your work. అది నీ మాట. Kneel down. నువ్వు మోకాలు before వేయాలి. his feet. ఆయన ఎదుట మోకరిల్లాలి. God made the tears. దేవుడు కన్నీళ్లు కారుస్తాడు. Tears are the water. ఆ కన్నీళ్లే నీళ్లుగా మారాయి. Who told her? ఎవరు చెప్పారు ఆమెకు కన్నీళ్లు కార్చమని? To kiss him. ఆయనను ముద్దు పెట్టుకోమని ఆమెకు ఎవరు చెప్పారు? Prophet of God says he never kiss on the cheeks. ఆ యేసు ప్రవక్త అన్నాడు ఆమె అన్నాడు బొగ్గల మీద ముద్దు పెట్టలేదు. But Jesus needed the kiss. అయినప్పటికీ యేసుకి ముద్దు పెట్టాలా? Because Psalm said. ఎందుకంటే కీర్తనలు అన్నాడు kiss the son.
కుమారుని ముద్దు పెట్టుడి, Kiss the son. కుమారుని ముద్దు పెట్టుకోండి. He will be glad. అతడు కోపగించాడు. How the word, Psalm's word came to her. కీర్తనలలో చెప్పిన మాట పరిసయ్యుడి ఇంట్లో ఉన్న పాపాత్మురాలు స్త్రీకి ఎలా తెలిసింది? How she could know he is the son. ముద్దు పెట్టుకోవాలని ఈయన కుమారుడు అన్న సంగతి ఆమెకి ఎలా తెలుసు? How she could know he is the King David's prophecy. దావీదు యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగింది యేసుక్రీస్తు అన్న సంగతి ఆ పాపాత్మురాలికి ఎలా This is అర్థమైంది? called revelation. అదే బయలుపాటు అంటే. She could know. ఆమెకు అర్థమైంది. Jesus not only want this what fits to be washed, యేసు పాదాలు కడుక్కోవడం మాత్రమే కాదు, but had to be anointed. అవి అభిషేకించబడాలి. The three things what Jesus need, ఆ యేసుకు But అవసరం. needed. This woman provided all. ఆమేన్. యేసుకు అవసరమైన 3 కార్యాలు How? ఆ పాపాత్మురాలు స్త్రీ నెరవేర్చింది. ఎలా How? చేసింది? I want to quote what prophet of God said. ప్రవక్త ఏం చెప్పాడు మీకు చదివి వినిపిస్తాను. Did you notice the woman washing his feet? Jesus' feet? మీరు గమనించారా ఆమె యేసయ్య పాదాలు కడగడము? Prophet of God said, ప్రవక్త అంటున్నాడు, this woman, ఈ స్త్రీ she never asked for a blessing. ఆమె ఎన్నడూ ఆశీర్వాదాలు అడగలేదు. Never asked. ఆమె అడగలేదు. But we are giving some condition to Jesus when he entered in our house. యేసు మన ఇంటికి వస్తే మాత్రం కొన్ని షరతులు మనం పెడతాం దేవుడికి. Jesus, if you heal my son. యేసు నా కుమారుని బాగు చేస్తే. Jesus, if you just make my home. నా ఇల్లు నువ్వు కట్టి పెడితే. Give me a job. నాకు ఉద్యోగం ఇస్తే. I will serve you. అప్పుడు నేను ఆరాధిస్తాను. This is the condition. ఇది మన పరిస్థితి. But prophet says, ప్రవక్త అంటున్నాడు, she never asked a blessing. ఆమె ఎన్నడూ ఒక్క దీవెన కూడా కోరలేదు. We need not to ask any blessing. మనం ఏ ఆశీర్వాదాన్ని కోరవలసిన పని లేదు. If you reap wheat, if you sow the wheat, నీవు గోధుమను నాటితే, nature is there, the wheat will come in the reaping. ఆ నాటిన గోధుమలో ఉన్న లక్షణం స్వభావం అనేది గోధుమ గింజ అయితే నువ్వు కోసే పంట కూడా గోధుమలే కోస్తావు. By our deeds the blessing comes. నీ క్రియలను బట్టే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. Do you think that ointment that she brought, మీరు ఆలోచించారా ఆమె తీసుకొచ్చిన అత్తరు బుడ్డే is very cheap? అది ఏదో ఖరీదు లేదు అనుకుంటున్నారా? It is about lakhs of rupees. అది లక్షల కొద్ది వెలగలిగినది. She spent. ఆమె ఖర్చు పెట్టింది. For why? ఎవరికి? She needed no any blessing. ఆమెకి ఆశీర్వాదాలు అవసరం లేదు. What then she was doing? మరి ఇప్పుడు ఆమె ఎందుకు ఇంత చేసింది? What then she was doing? ఆమె దేని కొరకు ఎన్ని చేసింది? She was fulfilling the need. ఆమె దేవుని యొక్క అవసరతను తీర్చింది. It was not Jesus' body, it was the body of Jesus. అది యేసుక్రీస్తు దేహం కొరకు చేయలేదు ఆమె యేసుక్రీస్తు యొక్క శరీరములో ఉన్న వారి కొరకు చేసింది. It is the church, the Jesus Christ body. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క దేహం ఎవరికి అవసరం అంటే సంఘానికి అవసరం. Sometimes the believer they could not know what the body needs. కొన్నిసార్లు ఆ శరీరానికి ఏది అవసరమో మనకే విశ్వాసులకు తెలియదు. There are 3 parts. 3 భాగాలు ఉంటాయి. That is entertained, welcome, స్వాగతించబడడానికి 3 కార్యాలు. The feet, it is the organ. మొదటిది కాళ్ళు, పాదం అనేది ఒక అవయవము. Head is organ. అభిషేకానికి తల అనేది ఒక అవయవము. There are the body. మన మధ్యలో శరీరము. Our believers body. అది మన విశ్వాసుల దేహములు. It is Jesus Christ body. అది యేసుక్రీస్తు యొక్క దేహము. This body needs something. ఈ దేహమునకు ఏదో కార్యము జరగవలసి ఉన్నది. But the sinner believer she could know. కానీ విశ్వాసులుగా ఉన్న వారికి తెలియట్లేదు, కానీ ఆ పాపి అయిన స్త్రీకి అర్థమైంది. Prophet said she never asked a blessing. ప్రవక్త అన్నాడు ఆమె ఎన్నడూ దీవెనలు కోరలేదు. She just looking there. Looked there. ఆమె అలా చూస్తా ఉంది. You see prophet's word. చూసారా? Just looks there. ఆయనను ఆ కోణంలో చూసిందంతే. She was searching somebody. ఆమె ఎవరి కొరకు వెతుకుతుంది? She was not searching Pharisee. పరిసయ్యులు వెతకడం లేదు. లేదు. She was not searching some good food to be served to her. మంచి ఆహారం నాకు దొరికింది ఈ రోజు అని ఆమె వెతుక్కోవట్లేదు. She was searching where Jesus is. ఆమె యేసు ఎక్కడున్నాడని వెతుకుతుంది. And there that hypocrite trying to make fun of him. అప్పుడు వేషధారులు ఆయనను అపహాస్యం చేస్తున్నారు. They grade his character. ఆయన గుణాన్ని వారు కించపరుస్తున్నారు. That is what they are always trying to do. వారెల్లప్పుడూ ఆయన గుణమును కించపరుస్తానే ఉంటారు. Some people they make him look little. కొంతమంది ఆయన్ని చూసి చాలా తక్కువగా చూస్తారు. They followed him just to do that. అలా చేయాలని వారిని ఆయనను వారు వెంబడించారు. Prophet of God says still some people in the world. ప్రవక్త అంటున్నాడు ఈ రోజు సంఘంలో కూడా కొంతమంది అలాంటి వారు ఉన్నారు. They follow Jesus. వారు ఎందుకు వెంబడిస్తారంటే ఆయనను అపహాస్యం చేయాలని.
but I want to quote some here. ఇక్కడ మీకు ఒక మాట చదువుతాను చూడండి. And they brought him in there. ఆయనను అక్కడికి రప్పించారు. Pharisees people brought him there. పరిసయ్యులు ఆయనను అక్కడికి రప్పించారు. Listen, got him back there and let him come in the stinky, never washed his feet, never made him a welcome, sitting there in that position. Little. పిలిచారు, ఆహ్వానించారు, ఆయన వచ్చారు, రమ్మన్నారు, కానీ ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆయన శుద్ధి చేయబడ్డానికి ఆ నూనె ఇవ్వలేదు, అభిషేకించబడ్డానికి ఆయనని ఏమాత్రము గౌరవించలేదు, మర్యాదించలేదు. It was not alone Jesus came, but he was some other people also. మరి ఆ సమయంలో యేసు ఒంటరిగా రాలేదు, ఆయనతో పాటు కొంతమంది వచ్చారు. They all traveled the same way. వారందరూ ఆయనలాగే ప్రయాణించి వచ్చారు. The big rod picking up that stink, and it was on him. ఆయన మీద పెద్ద వస్త్రం ఒకటి మాసిపోయి కనబడింది. It is stunk from the dust and things on the road. అది మురికితో, రోడ్డు మీద ఉన్న బురదతో, మట్టితో అది నిండిపోయిన వస్త్రంగా ఉంది. Eastern people, there is some special welcome feast. అయితే ఆ విందుకు పిలిచినప్పుడు, అతిథి మర్యాద చేసేటప్పుడు ఒక ప్రత్యేకించి ఆహ్వానించే ప్రజలు అక్కడ ఉండాలి. Our prophet of God mentioned in so many messages. అనేక వర్తమానాల్లో ప్రవక్త దాన్ని బోధించాడు. They not only was, but they give some welcoming things. వారు ఆహ్వానించేటప్పుడు కాళ్ళు కడగడం మాత్రమే కాదు, కొన్ని వస్తువులతో ఆయనను స్వాగతించాలి. It was a Eastern tradition. ఎందుకంటే అది తూర్పు దిక్కు యొక్క అది పద్ధతి అయి ఉన్నది, విధానము. It was not a bogus tradition. అదేదో బోగస్, అది వ్యర్థమైనటువంటి ఆచారం కాదు. This tradition is still living in the believers. ఆ ఆచారం ఇప్పటికీ విశ్వాసులలో ఉన్నది. Bible says, as prophet of God says, ప్రవక్త చెప్పినట్లుగా బైబిల్ చెప్తుంది, they kissed one another on the neck. మెడ మీద ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. But that Pharisee, కానీ ఆ పరిసయ్యుడు after inviting him, ఆయనను ఆహ్వానించాక in there he was sitting back there. ఆయన ఎక్కడో మూలను కూర్చున్నాడు వెనక. Jesus was alone. యేసు ఒంటరిగా ఉన్నాడు. Nobody welcoming him. ఎవరు ఆయన పట్టించుకుని స్వాగతించడం They లేదు. never washed his feet. వారెన్నడూ ఆయన పాదాలు They కడగలేదు. never done a thing to him. వారు ఆయనకు ఏ మాత్రం ఏమీ చేయలేదు. Let him sit there. ఆయన అక్కడే ఉండనిచ్చారు. Just to make fun out of him. ఆయనను చూసి హేళన చేస్తున్నారు. But poor little that degraded prostitute. కానీ అందరిలో అత్యంత హీనమైనటువంటి ఆ వ్యభిచార ఆ జీవితము కలిగిన స్త్రీ ఉంది. With a few nickel that she had. ఆమె కలిగిన కొన్ని ఆ నాణెములతో She earned that few nickels. ఆ యొక్క నాణెములను ఆమె సంపాదించి In her ill fame of living. ఆమె జీవితములో అనేక మరి దాన్ని ఏమంటారు, నీచమైనటువంటి జీవితపు లక్షణం కలిగిన ఆమె. Her profession was not good. ఆమె వృత్తి మంచిది కాదు. Not good in the society. సమాజంలో ఆమె చేసే పని మంచిది కాదు. But she earned some little money. కానీ కొంత సొమ్మును, నాణెములను పొందింది. What she did? ఆమె ఏం చేసింది? She seen him sitting there. ఆమేన్. ఆయన అక్కడ కూర్చుండుట ఆమె కనిపెట్టింది. The big tears rolled down her cheeks. ఆమె ఆమె బుగ్గల గుండా కన్నీళ్లు కారుతున్నాయి. Nobody preached her. ఎవరు ఆమెకు బోధించలేదు. No pastor there to ఏ preach. పాస్టర్ గారు లేడు అక్కడ చెప్పడానికి. Now the pastor preaching hard and hard and hard, but no tears come. ఇప్పుడైతే పాస్టర్ గారు ఎంత కఠినంగా బోధించినా ఏ ఒక్కడి బుగ్గల మీద నుండి నీళ్ళే రావడం లేదు. But you see the sinner, the prostitute. కానీ ఒక వేశ్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ యొక్క విధానము చూడండి. When she started to look on Jesus, the ఆమె tears come యేసు out. వైపు చూస్తూ ఉంటుండగానే ఏడవడం మొదలు పెట్టింది. Why tears come? ఎందుకు కన్నీళ్ళు వచ్చాయి? Because Jesus need the water. ఎందుకంటే యేసుకు నీళ్లు కావాలన్న సంగతి ఆమెకు Jesus తెలుసు. needed the water. ఆయనకు నీళ్లు కావాలి. If Jesus needed water, that water will produce from him. ఆమేన్. నిజంగా యేసుకు నీళ్లే కడుక్కోవడానికి నీళ్లు కావాలంటే ఆయన సృష్టించుకోగలడు. If you are a believer, నువ్వు విశ్వాసి అయితే God will produce tears. దేవుడు నీకు నిజముగా కన్నీళ్లు రప్పిస్తాడు. ఆయన Jesus would not only needed to wash, but to wipe also. యేసుకి కన్నీళ్లతో తడపడమే కాదు, To be wiped. ఆయన పాదములు తొడవడం కూడా కోరుకున్నాడు ఆయన. From where she got the towel? మరి దేవుడికి టవల్ ఎవడెత్తాడు? She could not bring towel. ఆమె టవల్ తెచ్చే పనిలో లేదు. She saw that there is no towel. టవలు లేదని ఆమె చూసింది. What she did? వస్త్రము లేదని ఆమె చూసింది. Opened her ఆమె long జుట్టు hair. విప్పింది, ముడి విప్పింది. She opened her long hair. ఆమె పొడవాటి జుట్టు విప్పింది. The God-given towel. దేవుడిచ్చిన అసలైన వస్త్రాన్ని ఇప్పింది. And started to wipe the ఆమె feet. తల వెంట్రుకలనే వస్త్రముతో ఆయన పాదాలు తుడిచింది. Jesus needed to be wiped. కడగడమే కాదు, తుడవడం కూడా ఆయన కోరుకున్నాడు. Because the feet were being dust. ఎందుకంటే ఆయన పాదాలు మురికిగా ఉన్నాయి. So many dirty things on the feet. ఆ పాదాల మీద అనేక మురుకులు ఉన్నాయి. He needed to be washed. ఆయన కడగబడాలి. She done it.
ఆమె చేసింది. Needed to be wiped out. తొడవబడాలి, She done it. ఆమె తుడిచింది, But she did not leave that. అలాగే వదిలిపెట్టలేదు. After finishing and washing all these things, కడిగి తుడిచి అన్ని చేశాక she got the revelation that ఆమెకు one more thing is needed. ఇంకొకటి మిగిలిందనే ప్రత్యక్షత ఆమెకు వచ్చింది. Anointing of oil. ఆయన పాదములను అభిషేకించడం. Anointing of oil is very ఓ costly. అభిషేకించబడే తైలము ఖరీదైనది. Prophet of God said, దేవుని ప్రవక్త అన్నాడు, her profession is very nasty profession. ఆమె వృత్తి నీచమైన వృత్తి. By this profession, she earned little money. అయినప్పటికీ ఆమె చేసే వృత్తితో కొంత డబ్బు సంపాదించింది. And prophet of God said, ప్రవక్త అంటున్నాడు, she went down there ఆమె అలా వెళ్ళింది, and got an alabaster box. ఆమె ఖరీదైన అత్తరు బుట్ట కొనుక్కొచ్చింది. Listen to me. వినండి, After she came, ఆమె she వచ్చాక did not go to the market. ఆమె వచ్చాక మార్కెట్ లోకి వెళ్ళలేదు. Before coming to the feast, ఆయన పాదాలు కడగడానికి ముందే she came with the revelation ఆమె oil. రావడమే అత్తరు బుట్టు పట్టుకొస్తూ వచ్చింది. She came with the alabaster box. ఆమె రావడముతోనే అత్తరు బుట్టుతో వచ్చింది. She did not come with the empty hands. ఖాళీ హస్తాలతో రాలేదు. So many believers, they come to the చాలా church with మంది the విశ్వాసుల empty సంఘానికి hands. ఖాళీ చేతులతో వస్తారు. You all are earning maybe little money. మీరందరూ ఎంతో కొంత సంపాదిస్తారు. This story tells us, ఈ కథ చెప్తుంది, do not come to the church with the empty hands. మందిరానికి ఎన్నడూ ఖాళీ చేతులతో ఒట్టి చేతులతో రావద్దు. Maybe your pastor will not ask you to give something. ఏదో ఇమ్మని మీ పాస్టర్ గారు మిమ్మల్ని అడగక్కర్లేదు. It is not my duty to నా ask పని here నీ to పని beg, కాదు. to beg. అడుక్కోవడం మా పని కాదు. It is your duty. God needed it. ఓ దేవుడే చేశాడు కనుక అది మీ బాధ్యత. You do not think that pastor told me something in secret to preach like this. ఆ, No, no, so. పాస్టర్ గారు రహస్యంగా నాతో ఏదో చెప్పారు, ఇవన్నీ చెప్పమని మీరు అనుకోవద్దు. నాకేం చెప్పలేదు ఆయన. No, లేదు, it never said like ఆయన this. ఎన్నడూ అలాంటివి He's చెప్పలేదు. a very good pastor. ఆయన చాలా మంచి వ్యక్తి. He never said about you anything or anything. అసలు or something. మీకోసం ఏమీ చెప్పలేదు ఆయన. Bible says బైబిల్ చెప్పింది, that this woman ఆ స్త్రీ went there, అలా వెళ్ళింది, got an alabaster box ఓ ఖరీదైన with అత్తరుబుట్టుతో వచ్చింది. all the money she had. ఆమె కలుగున ధనమంతటిని ఖర్చు పెట్టింది. You see what she did? ఆమె ఏం చేసింది చూసారా? She spent all the money that earned she had. ఆమె సంపాదించిన Spend it. సొమ్మంతా అత్తరు బుడ్డు కోసం ఖర్చు పెట్టేసింది. Whatever it is. అది ఎంత ఖరీదైనా Maybe పర్లేదు. one bottle is 1.5 lakhs. బహుశా ఒక బాటిల్ ఖరీదు 1,50,000 అనుకోండి. Let you think please for her. ఆమె కోసం ఒకసారి ఆలోచించండి. After spoiling, sorry, Ah. it should not be say the spoiling, but it is spoiling. అయితే ఆమె అంత ఖరీదెట్టి కొనుక్కొచ్చి ఇలా అంటున్నానని బాధపడకండి. ఎందుకు Because పగలగొట్టాలి? we know there was an apostle, he was telling like that. అలాంటి ఒక అపోస్తలుడు ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడుగా మాట, నేనంటాం కాదు కదా. ఇంత ఖరీదైన వస్తువుని Maybe in some other people they say it is a spoiling. ఇంకొక ప్రజలు ఇలా అంటారేమో, పగలగొట్టడం ఎందుకని. This type of people in the church today. ఇలాంటి ఎందుకు పగలగొట్టావమ్మా అని అడిగే వాళ్ళు సంఘాల్లో ఉంటారు. జాగ్రత్త. If you give all your money, మీ డబ్బంతా ఇచ్చేసారనుకోండి, the same Iscariot Judah will be there. ఇస్కరియోతు యోధాలు అంటాడు, సంఘంలో ఒకడు ఉంటాడు. He will say, oh, you are spoiling your money. Your Adantaru. children are there. పిల్లల్ని ఎట్టుకున్నావు, ఈ కుటుంబాన్ని ఎట్టుకుని నీ డబ్బంతా ఇచ్చేసావు అంటాడు. You can build your home. నీ ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటాడు. Why are you spending to the pastor? ఎందుకు పాస్టర్ గారికి డబ్బంతా ఇచ్చేస్తున్నావు అంటాడు. This is the body of Jesus Christ. అప్పుడు నువ్వు చెప్పాలా, ఇది క్రీస్తు దేహమునకు ఇవ్వబడింది అని. Jesus needed it. యేసుకి అది కావాలని చెప్పాలి. Jesus needed it. యేసుకి అది అవసరం ఉందని చెప్పాలి. He never asked you. ఆయన అడగండి నిన్ను, If you are a sinner, నువ్వు పాపివైతే, if you have got the revelation, నీకు ఆ బయలుపాటుంటే, you also bring this thing. నీవు ఇవన్నీ జరిగిస్తానే You ఉంటావు. will bring this thing. నీవు ఈ కార్యాలన్నీ చేస్తావు. Prophet of God says, ప్రవక్త అన్నాడు, she slipped in some way ఆమె చొరబడింది ఆయన యొద్దకు. and got back there దేవుడు అక్కడ ఉన్నాడు. where Jesus was sitting. యేసు కూర్చున్న స్థలానికి ఆమె చొరబడి వెళ్ళింది. She fell down at his feet ఆయన పాదాల మీద పడింది. and she began to cry. ఏడవడం మొదలు పెట్టింది. Who preached to cry? ఎవరు ఏడవమని చెప్పారు ఆమెకి? Nobody. ఎవరు లేడు. She started to cry ఆమె ఏడవడం మొదలు and పెట్టింది. her hair fall down ఆమె తల వెంట్రుకలు కింద పడ్డాయి. and she would cry. ఆమె ఏడుస్తుంది. They had no towel to wash his feet. ఆయన పాదాలు తుడవడానికి వస్త్రం లేదు. The people they invited, they did not give any towel. ఆయన రమ్మని ఆహ్వానించిన వారు ఏ వస్త్రాన్ని ఆయనకి ఇవ్వలేదు. This lady, this woman saw there was no towel. ఈ స్త్రీ చూసింది ఆయన చేతిలో తుడుచుకోవడానికి వస్త్రం లేదని. This woman saw that there was no
water. ఆ స్త్రీ చూసింది కడుక్కోవడానికి నీళ్ళు లేవని. This woman said there was no anointing oil. ఆ స్త్రీ ఊహించింది ఆయనకు అభిషేకానికి తైలము లేదని. 3 things was lacking. 3 కార్యాలు కొదువుగా ఉన్నాయి. It was not done to them, అది done to him. అది అందులో ఏ ఒక్కటి ఆయనకు నెరవేర్పు జరగలేదు. One by one she was watching. ఒక్కొక్కటి ఆమె జరిగిస్తా ఉంది. One by one she was wasking. ఒక్కొక్కటి ఆమె చేస్తా ఉంది. What is lacking of him? ఏది కొదువుగా ఉందో ఆమె What నెరవేర్చింది. Jesus needed to be done. యేసుకి ఏది జరగాలో ఆమె చేస్తుంది. My subject to tonight. ఈ రాత్రి నా అంశము Do the undone. మునుపు చేయలేనిది ఇప్పుడు చేయండి. Do the undone. మునుపు చేయలేనిది ఇప్పుడు జరిగించండి. Not done, but do the undone. ఒక మాటలో చేయనిది చెయ్యండి. This Pharisee ఈ పరిసయుడు arranged a big meeting, పెద్ద కూటం పెట్టాడు, big feast, పెద్ద విందు పెట్టాడు, so good pandal, ఓ పెద్ద టెంట్లు వేశాడు, big dining table, పెద్ద పెద్ద భోజనశాలలు so చేశాడు, many main course items, ఓ అనేక పదార్థాలు సిద్ధపరిచి పెట్టాడు, maybe good starter, ఓ మంచి స్టార్టర్ పెట్టాడు, very nice food, చాలా ఆహారం పెట్టాడు, arrange everything. అన్ని ఏర్పాటు చేశాడు. But Jesus was there sitting idle. అయినప్పుడు యేసు బొమ్మలాగా అక్కడ కూర్చున్నాడు. Unwelcome Jesus. ఆహ్వానించబడని క్రీస్తుగా He ఉన్నాడు. needed something ఆయనకి ఏదో కావాలి, that to be done, అదేదో జరగాలి, that to be done. అది జరగాలి. They undone this కానీ something. వాళ్ళు ఏది ఆయనకి చేయలేదు. What the thing that to be undone? వారు చేయలేనిది ఏది చేయలేదు, చేయాల్సింది ఏది చేయలేదు. No water. నీళ్లు లేవు, Listen, no towel, ఆ వస్త్రం లేదు, no oil. నూనె లేదు, That to be done. అవన్నీ జరగాలి ఆయనకి. So my subject is కానీ నా అంశము do that thing. ఆ This is undone. జరగలేనిది మీరు ఇప్పుడు జరిగించండి. You can ask, who will save me? మీరు అడగొచ్చు, నాకు ఎవరు చెప్తారో అలా చేయమనని. Pastor never spoke like this. పాస్టర్ గారు ఇప్పుడు ఇలా చెప్పలేదు కదా, Never guided us. ఎవరు మాకు మార్గం Never చూపించలేదు కదా, told to do. ఎవరు చేయమని చెప్పలేదు కదా. If you are a sinner believer, నువ్వు పాపి అయిన విశ్వాసి if అయితే, you are repentant నువ్వు believer, మారు మనసు పొందిన వాడు అయితే, if you are real believer, నువ్వు నిజమైన విశ్వాసి అయితే, if you have come by yourself, ఆయన నీ పక్షాన వస్తే no need to say you. ఎవరు చెప్పక్కర్లేదు. God నీకు. will speak to you. దేవుడే నీతో He మాట్లాడతాడు. will know the 3 things ఈ to be 3 done. కార్యాలు నాకు కావాలని దేవుడు నీకు బయలుపరుస్తాడు. It is now your time. అది నీ సమయం ఇప్పుడు. Look at Jesus. యేసు వైపు చూడు, He will cry. ఆయన ఏడుస్తున్నాడు. And when he will cry, ఆయన ఏడ్చినప్పుడు the tears will come. కన్నీళ్ళు వస్తాయి. When the tears will come, కన్నీళ్ళు వచ్చినప్పుడు you can wipe away. నువ్వు ఆయన కడగొచ్చు, You can wash away. ఆయన పాదాలు When కడగొచ్చు, it has been washed away, ఆయన కడిగాక then you will know that it needs the towel. ఆయనకు వస్త్రం కావాలని నీకు తెలుసు. Then you will know that the towel can be wiped away. ఇప్పుడు ఆ వస్త్రం ఉంటే నువ్వు ఆయన పాదాలు తొడవచ్చు. After the wipe away work is done, ఆయన పాదాలు కడిగి తుడిచివేయబడ్డాక then another thing undone ఇంకొక work. విషయం జరగాల్సి ఉంది. That is the anointing of అది oil. అభిషేకముతో తైలముతో అభిషేకించడం. That is why she expended on everything what she had. అందుకే ఆమె కలిగుని సంపాదించిందంతా అత్తరు బుడ్డు కొనుక్కొని వచ్చి ఇచ్చింది. Prophet of God said, ప్రవక్త అంటున్నాడు, she fell down at his feet ఆయన పాదాల మీద and పడింది, she began to cry. ఏడవడం మొదలు పెట్టింది. Her hair fell ఆమె తల down వెంట్రుకలు పడ్డాయి. and she would cry and take her. They had no towel and wash his feet. And she taken with her wiping his feet. What beautiful water for his feet. Tears of a repentant sinner. ఒక కన్నీళ్లతో ఆమె ఆయన పాదాలు కడుగుతుంది. ఆమె తల వెంట్రుకలను వస్త్రముగా మార్చి ఆయన పాదాలు తుడుస్తుంది. అవన్నీ ఆమె చేస్తూ ఆయన పాదాల మీద ఉంది. ఎలాంటి మధురమైన కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంది. అవి ఒక మారు మనసు, పాపిగా ఉన్న వ్యక్తి మారు మనసుతో కారుస్తున్నటువంటి కన్నీళ్లు. Come to the last point. చివరి మాటకు వస్తున్నాను. Prophet of God said, ప్రవక్త a అంటున్నాడు, very important point. చాలా ప్రాముఖ్యమైన What మాట I found, నేను కనుగొన్నది, if Jesus just have moved his foot, ఒకవేళ ఆయన పాదాలు వెనక్కి తీసేసుకుంటే what happened? ఏమైపోయి ఉండేది? Suppose, ఉదాహరణకు just think it. ఆలోచించు. When she started to begin to wash the ఆమె feet, కడగడానికి మొదలు పెట్టినప్పుడు ఆయన if Jesus just moved his feet, ఒకవేళ యేసు కనుక ఆయన పాదాలు ఇలా వెనక్కి జరిపేసి ఉండుంటే what she did, ఆమె ఏం చేయగలిగేది? should have did. ఆమె ఏం చేసి ఉండేది? Prophet said, ప్రవక్త అన్నాడు, she would have jumped up. కాళ్ళు వెనక్కి జరిపిన పాదాల మీదకి ఆమె She would have దూకుండేది. jumped up. పాదాల మీదకి ఆమె దూకుండేది. Oh Jesus, ఓ యేసు, I have come from so far నేను బహుదూరం నుండి వచ్చాను, with having our tears నా water. కన్నీళ్లతో మోసుకుని I వచ్చాను, want to wash your నీ feet. పాదాలు కడగాలని Why వచ్చాను, you are taking నువ్వు your ఎందుకు నీ పాదాలు fruit off? తప్పిస్తున్నావు? She was not asking nothing. ఆమె ఏమి ఆశించి అడగలం లేదు. When we are giving something, నువ్వేదైనా ఇచ్చినప్పుడు we are some in expectation. నువ్వు ఏదో If ఆశించేస్తావు. I am giving to the pastor, giving to the minister, giving to the Lord, the నేను Lord పాస్టర్ will గారికి give ఇస్తే, us. లేకపోతే ఇంకా సేవకుడికి ఇస్తే, దేవుడికి ఇస్తే నాకేమిస్తుంది అని ఆలోచిస్తావు. She was not
thinking to get something. ఆమె ఏది కావాలని ఆశించడం లేదు. But see, prophet of God said, దేవుని ప్రవక్త అంటున్నాడు, see, just seen it that needed to be done. అది జరగవలసి ఉన్నదని అవసరత ఆమె ఎరిగి ఉన్నది. This is my subject. ఇదే నా అంశము. Needed to be done. జరగవలసినది అవసరమైన దానిని జరిగించు. Whenever you come to the church, నువ్వు ఎప్పుడు మందిరానికి వచ్చినా try to see, చూసే try ప్రయత్నంలో to ఉండు, find out కనుగొనే ప్రయత్నంలో what ఉండు. work is not been done. ఏ పని జరిగిన దాని గురించి వదిలేయి, If there is జరగలేని no- దాని గురించి ఎలా జరిగించాలని ఆలోచించు. If there is no chair, కుర్చీ లేకపోతే it is undone work. అది జరగలేని పని, If ఎవరు there is చేయలేని పని. if there is no fan, ఫ్యాన్ లేకపోతే it is undone. అది ఇంకా ఆ కొరతలో ఉంది. If there is no water, నీళ్లు లేకపోతే, if there is no wall, గోడ కట్టబడకపోతే, if there is something need, ఏదైనా జరగనుంటే it is the body of Jesus అది క్రీస్తు Christ. శరీరం నువ్వు ఆలోచిస్తే, You go, you see, నువ్వు చూసిన వెంటనే your duty నీ బాధ్యత, as a sinner believer, ఒక పాపి విశ్వాసిగా your duty నీ బాధ్యతగా see it నువ్వు చేయి దాన్ని. and go by yourself preparedly నీకు నీవుగా సిద్ధపడి వెళ్ళి జరిగించు. to make it fill, నువ్వు దాన్ని పూర్తి చేయి. to do the undone. జరగలేని దాన్ని నువ్వు It జరిగించు. is not minister's duty to do that. జరిగించాల్సింది సేవకుడు కాదు. It is his duty, your duty, my duty, everybody's duty. అది నీ పని, నా బాధ్యత, నీ బాధ్యత, అందరి బాధ్యత. Prophet of God said, cannot we do that today? ఈ రోజు మనం దాన్ని చేయలేమా అని అడుగుతున్నాడు ఆయన. It is not my question, it నా is ప్రశ్న prophet's కాదు, అది question. ప్రవక్త అడుగుతున్నాడు. ఈ రోజు దాన్ని మనము చేయలేమా? Cannot we do that మనము దానిని today? ఈ రోజు నెరవేర్చలేమా? Prophet of God said, ప్రవక్త we అన్నాడు, do not ask nothing. మనం ఏమీ అడగొద్దు, It needs to be done. అది జరగవలసి ఉన్నది. This is the done that this is a need. ఇది ఈ రోజు ఇది అవసరత, This is a call. అది ఒక పిలుపు. When you know that this is the need of Jesus Christ, ఇది యేసుక్రీస్తుకు అవసరతను తెలుసుకున్నప్పుడు that is a calling. అదే నిన్ను పిలుచుట. Without your calling, నీ పిలుపు లేకుండా you cannot know what Jesus needed. యేసుకి ఏది అవసరమో నీకు తెలియదు. Look at this little woman. ఈ చిన్న స్త్రీని చూడండి. Jesus never moved a foot. యేసు ఎన్నడూ ఆయన పాదములను కదపలేదు. He so loved the woman. ఆ స్త్రీని ఎంతో ప్రేమించాడు ఆయన. He gave a very good statement, 44, 45 and 46. 44, 45, 46 వచనాలు చాలా Oh, మంచి వచనాలు Simon the ఇచ్చారు. Pharisee, ఓ పరిసైడైన సీమోను, you did not kiss me. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, You did not give me the నీవు నాకు water. నీళ్ళు ఇవ్వలేదు, You did not anoint me with నీవు నన్ను అభిషేకించి oil. తైలమును పట్టుకుని రాలేదు. But I gave my foot to her. కానీ నా పాదములు ఆమెకి ఇచ్చాను, I gave my foot to her. నా పాదములు ఆయనకి ఇచ్చాను. He never moved the foot. ఎన్నడూ ఆయన పాదములు కదపలేదు. So, you don't come just to be a member of a church. కాబట్టి నువ్వు ఎన్నడూ సంఘములో సభ్యుడిగా రావద్దు. I'm going. నేను ముగిస్తున్నాను. Prophet of God ప్రవక్త said, అడుగుతున్నాడు, don't come as a member only. ఓ ఒక సంఘ సభ్యుడిగా రావద్దు, Only seer. చూచే Only సందర్శకుడిగా hearer. రావద్దు, Only వినేవాడిగా hearer. రావద్దు. Don't come like this. అలాంటి కార్యాలతో రావద్దు. You have to do some work. నీవు ఒక పని బాధ్యత కలిగి నెరవేర్చేవాడిగా రా. You have to find out what is undone. ఏది జరగనిదో నువ్వు కనుగొనాలి. Then you will be the penitent sinner. అప్పుడు నీవు You are the penitent sinner. నీవు Repentant sinner. నీవు అప్పుడు మారు మనసు పొందిన పాపిగా ఉంటావు. Prophet of God said, ప్రవక్త అన్నాడు, you come because there is something to be done. నువ్వు ఎందుకు వచ్చావంటే జరగవలసినది ఏదో దాన్ని నువ్వు నెరవేర్చడానికి నువ్వు వచ్చావు. This is our position of a believer. ఇది ఒక విశ్వాసిగా నీ స్థానం It is అయ్యున్నది. the definition of a believer. అది విశ్వాసి యొక్క మాటకు అర్థమయ్యున్నది. It is not always duty of a pastor to say this thing, that thing, this thing, అలా that thing. చేయండి, ఇలా చేయండి, అది చేయండి, ఇది చేయండి అని పాస్టర్ గారు కాదు చెప్పాల్సింది. If you say, write in the pen, overwriting, paper తో it will not be visible. పేపర్ మీద ప్రతిసారి రాసుకొచ్చి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని పాస్టర్ గారు చెప్పడం మంచి బాధ్యత కాదు. Always correction is no good. ఇక ఎన్నిసార్లు సరి చేయడం చెప్తానే ఉంటాడు అనేది మంచిది కాదు. Prophet of God says, ప్రవక్త అంటున్నాడు, whenever you come, నువ్వు వచ్చినప్పుడు don't come as a member, నువ్వు సభ్యుడిగా రావద్దు, don't come as a pastor, ఒక కాపరిగా don't come as రావద్దు, a minister, ఒక పరిచారకుడిగా రావద్దు. come to do something that is undone. జరగవలసిన దాన్ని జరగలేని దానిని జరిగించడానికి నువ్వు రావాలి. Yes, Jesus need to be served. యేసుక్రీస్తుకు పరిచర్య He చేయాలి. needs to be serving. ఆయనకు సేవ చేయవారు He కావాలి. needs some service. ఆయన కొంత పరిచర్య కావాలి. In the other way, I said, ఇంకో మాటలు నేను చెప్తాను, do Jesus a service. యేసుకి సేవ చేయి. He needed the service. ఆయనకు ఒక పరిచర్య కావాలి. The angel will not come to serve. దేవదూత రాదండి ఆ పరిచర్య. You and me to serve. నీవు నేనే చెయ్యాలి. Prophet of God said, దేవుని ప్రవక్త అన్నాడు,
Somebody should be there. ఎవరో అక్కడ ఉండి తీరాలి. Let us do it. అదే మనము ఆ ఎవరో కాదు, మనమే అది అయి ఉండాలి. Maybe ఎవరో ఏదో చెయ్యాలి అంటే ఆ ఎవరో కాదు, మనమే ఆ ఎవరో అయి ఉండాలి. maybe brothers, సోదరులారా, maybe sisters. మేబీ సహోదరుడో, బహుశా సహోదరు. Prophet said, let us do it. ప్రవక్త అన్నాడు, ఎవరో కాదు, మనమే చేద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. లేచి నిలబడతారా? ఈ రాత్రికాల సమయంలో ఒక సేవకుడిగా ఈ మెసేజ్ విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే, ఇందాక నా కుమార్తె ప్రియాంక ఒక మాట అంది. నా పెద్ద కుమార్తె, నాన్నగారు నేను మీటింగ్స్ కోసం 50,000 ఇస్తానంది. నాకు సౌండ్ లేదు నాకు. అమ్మా ఎందుకమ్మా అప్పు చేసి ఇవ్వటం ఎందుకమ్మా? నువ్వేదో ముందు 30,000 ఇస్తానని అన్నావంట. 30,000 సరిపోద్ది. నేను పాస్టర్ అయ్యుండి, నేను తండ్రిగా ఆమెకి ఇచ్చిన సలహా అదే, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అని ఆమెని సీమోను ఇస్కరియోతు యోధా, ఎందుకు ఇంత డబ్బు నువ్వు ఖర్చు పెట్టడం? దీన్ని నమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. వాడు బీదల మీద ప్రేమ ఉండి కాదు, సంచి వాడి చేతిలో ఉండి వాడు దొంగిలిస్తున్నాడు కనుక వాడు అలా మాట్లాడాడని రాయబడింది. అవును, నా కుమార్తె నేను అడిగాను, అమ్మా నువ్వు 50,000 అప్పు చేసిస్తావు, కానీ నీ భర్త ఒప్పుకోవాలి కదా, ఆయన ఇబ్బంది పెట్టకూడదు కదా అని నేను అన్నప్పుడు ఆమె అంది, నాన్నగారు నేను మెల్లగా చెప్పుకుంటానులేండి అన్నది. ఇప్పుడు ఈ మాట దేవుడు నాతోటే మాట్లాడాడు. ఎందుకనంటే ప్రియులరా, మరి నిజంగానే నిన్నటి దినమందు సోదరుడు విలియంతో మాట్లాడాను. సేమ్ విషయాలు మాట్లాడాను. ఏం మాట్లాడానంటే, ఎందుకో ప్రజలు, అది బాధపడకండి మాటకి, ఎందుకో ఏం మాట్లాడాను, ఎవరు నా గురించి పట్టించుకోరు. నేను నా పిల్లల గురించి కూడా ఆలోచించాను. ఏమని ఆలోచించానంటే, మా నాన్నగారు ఉండుంటే ఇలా చేస్తుందము, అలా చేద్దాము అని నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అనుకుంటారు. కానీ ఇప్పుడు నా పిల్లలు నాకేమీ చేయట్లేదని నేను మనసులో బాధపడ్డాను. నాన్నగారు మీకు షూట్ ఉంటే బాగుంటుంది, నాన్నగారు మీకు షర్ట్ ఉంటే బాగుంటుంది, నాన్నగారు మీకు షూ ఉంటే బాగుంటుంది, నాన్నగారు మీకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుందని నా పిల్లలు అంటలేదు నన్నని నా పిల్లల గురించి ఆలోచించాను. ఇంతకాలం వీళ్ళకి సేవ చేశాను కదా, దేవుని సేవ. వీళ్ళెవ్వరూ కూడా నాకు ఏ సమయంలో కూడా ఎప్పుడు కూడా నా గురించి ఎప్పుడూ ఆలోచించరు వీళ్ళు అని నిజంగా విలియం దగ్గర బాధపడ్డాను నేను. మరి ఈరోజు ఆయన చెప్తున్న ప్రసంగం తర్జుమా అదే అనుకుంటున్నాను నేను. అదే తర్జుమా చేశాడు. మరి దేవుడు మాట్లాడాడని మీరు నమ్ముతున్నారా? నా హృదయంలో ఏముందో, నా తలంపులు ఏమున్నాయో అది నేను అని మీరు అనుకోకూడదు. యేసు నోరు పెట్టి అడగడు. ఆయన నోరు పెట్టి అడగడు. ఆమెకి ఏ పాస్టర్ చెప్పలేదు, కానీ మా హృదయంలో ఆమె అనేది సంఘమై ఉన్నది. మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. వ్యక్తిగతంగా మా కోసం చెప్పడానికి ఒక సంఘమై ఉన్నది. ఈరోజు తండ్రి గురించి పిల్లలు ఎలాగ ఆలోచిస్తారని తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. నాన్నగారు ఇది తినండి, నాన్నగారు ఇది మీకు బాగుంటుంది, నాన్నగారు ఇది మీకుంటే చాలా బాగుంటుంది అని పిల్లలు అనాలని తండ్రి ఆశిస్తాడు. అంటే మీరు ఆ స్థాయికి వచ్చారు లేదు నాకు తెలియదు, నేను వచ్చాను.
అలాగే ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు కూడా సంఘం నన్ను ఎప్పుడు ఏ విధంగానూ ఇలా ఎప్పుడు ఆలోచించరేంటి వీళ్ళు, ఎప్పుడు ఇలా మాట్లాడరు ఏంటని ఒక సేవకుడిగా కూడా ఒక సేవకుడు ఆలోచిస్తాడు. ఒక తండ్రి పిల్లల గురించి ఆలోచిస్తాడు, ఒక సేవకుడు సంఘం గురించి ఆలోచిస్తాడు. నేను రెండు అయ్యి ఉన్నాను. అటు నా పిల్లల గురించి నేను ఆలోచించాను, ఇటు సంఘం గురించి నేను ఆలోచించినప్పుడు మరి నిజంగా నీ రాత్రి నేను ఎప్పుడు ఏ సేవకులకి ఏమీ చెప్పనండి, అస్సలు చెప్పనండి. ఇది బోధించు, అది బోధించు. నేనేం చెప్పాను తెలుసా ఆయనకి? మా మా సంఘం చాలా దాతృత్వం గల సంఘం, చాలా ప్రేమ గల సంఘం. అసలు వాళ్ళ సమర్పణ చాలా గ్రేట్ అండి. చాలా తక్కువ మంది నా సంఘం ఉన్నా కానీ ఎంత పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెట్టడానికి వాళ్ళు ఎంతో ముందుకు వస్తారండి అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ చెప్పింది ఆయన మనసులో పెట్టుకుని మీరు గ్రేట్ అన్నాడా? అనలేదు. అక్కడ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏది మాట్లాడించాలనుకుంటే అది మాట్లాడతాడు. సో నిజంగా నేను ఈరోజు ఈ మెసేజ్ వింటున్నప్పుడు తన జీవితంలో తను పాపం చేసి సంపాదించిందంతా పట్టుకొచ్చి యేసు పాదాలు కడగటానికి ఆమె ఆ అత్తరు పూసింది. అంటే కన్నీరుతో, నీళ్లు లేని స్థితిలో కన్నీరుతో కడిగింది. తన జీవనమంతా పట్టుకొచ్చి వెలంతా పట్టుకొచ్చి ఆయన పాదాలు లేకపోతే ఆయన అభిషేకించింది, అత్తరు పూసింది. సో ప్రియులరా, సంఘము అనేది స్త్రీ అనేది సంఘమై ఉన్నది. అంటే ఒక సేవకుడు లేకపోతే అది క్రీస్తు అనేది ఇప్పుడు వచ్చి మీ ఎదురుగుండా కూర్చోడండి. ఆ క్రీస్తు, ఆ దేవుడు, ఆ సేవ, ఆ పరిచర్య, నీ సేవకుడి పట్ల నువ్వు చూసే దృక్పథం. ఒక సభ్యురాలుగా, ఒక సభ్యుడిగా మాత్రమే దేవుని మందిరానికి వస్తున్నావా, లేక ఆయనకి పరిచర్య చేయాలని వస్తున్నావా, ఆయనకి సేవ చేయాలని వస్తున్నావా? నిజంగా నా మనసులో నేను అనుకున్నాను, వీళ్ళు ఉదయం అక్కడికి వస్తున్నారు కానుక పట్టుకుంటే, మళ్ళీ ఇక్కడ కానుక పడితే వాళ్ళు ఎక్కడి నుంచి అట్టుకొచ్చేస్తారు అని నేను ఆలోచించాను. అందుకే ఇక్కడ నేను కానుక పెట్టి కూడా తీసేసాను, లేదా కానుక కూడా పట్టట్లేదు. అయ్యో నేను దేవునికి ఏమి ఇవ్వలేకపోతున్నాను దేవుని మందిరానికి వెళ్ళని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక రవి గారు ఒక ఆయన ప్రతి వారం కానుక పడతారేమో అని ఆయన 100 రూపాయలు పట్టుకుని వస్తున్నాడు. నెలకొకసారి వరలక్ష్మి తన దశమ భాగం ఇవ్వటానికి వస్తుంది దేవుని సన్నిధికి. అంటే ప్రతి వారం వస్తుంది, కానీ ఎవరు ఆమెకు రూపాయి ఇచ్చినా ఆ రూపాయిలో 10 పైసలు అట్టుకొచ్చి ఇక్కడ దేవుని మందిరంలో ఇస్తుంది. ఒక భిక్షం ఎత్తుకునే స్త్రీ హోటల్ ముందు నిలబడి, షాప్ ముందు నిలబడి చేయి చాపి ఎవరైనా సహాయం చేస్తే అందుల్లో కూడా పట్టుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తుంది. తనకు పెన్షన్ వస్తుంది, పెన్షన్లో కూడా ఇస్తుంది. తనకు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయం చేసిన దాంట్లో కూడా ఇస్తుంది. ఆమె ఏమీ డబ్బున్నది కాదు, ధనవంతురాలు కాదు. ఆమె వెనకంటూ తనకంటూ ఎవరు లేరు, ఒక నిస్సహాయ స్థితి. సో ప్రియులరా, ఇక్కడ ఏదో పాస్టర్ గారు ఏదో ఆశించి పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి మనం, పాస్టర్ గారికి అది అసలు ఆలోచనే. ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితి కాదు. సేమ్ సిచ్యువేషన్ నేటి సంఘాల్లో కూడా, విశ్వాసుల పరిస్థితి కూడా ఎలాగుంది అని అంటే పాస్టర్ ఏమైనా ఎత్తాడేమో అని చూస్తున్నారు. కొందరు పరిస్థితి ఏంటంటే మా పాస్టర్ గారు ఎప్పుడు నాకేమి ఇవ్వలేదు, మా పాస్టర్ గారు ఎప్పుడు మాకేం సహాయం చేయలేదు అని మీలో చెప్పేవారు కూడా ఉంటారు. మేము ఎంత కష్టాల్లో ఉన్నాం, మేము ఎంత బాధల్లో ఉన్నాం, మేము ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా పాస్టర్ గారు ఎప్పుడు కూడా మా ముఖంగా చూడలేదు, మాకు సహాయం చేయలేదు. మేము ఎన్నిసార్లు ఆయన కానుక ఇచ్చాం, మేము ఎన్నిసార్లు ఆయనకి అండగా ఉన్నామేమని అనుకోవచ్చు. లేదండి, ఎప్పుడైతే ఆమె ఏమీ ఆశించుకోకుండా చేసింది, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నిజమేనా? మరి రాత్రి పరిసయ్యులాగా ఉన్నవా? ఇప్పటికే పాస్టర్ గారికి చాలా చేస్తున్నాం మనం, ఇదే ఎక్కువ ఆయనకి, ఇదే చాలా గ్రేట్ ఆయనకి అని కొంతమంది అనుకుంటున్నారేమో ఒకవేళ. కానీ ఆమె చేసింది ఏమీ కాదు అనుకుంది. ఆమె చేసింది ఏమీ కాదు, నథింగ్ అనుకుంది అంతే ఆవిడ.
సో ఆమె సిగ్గుపడలేదు. కాబట్టి ఈ రాత్రి ఒక సేవకుడిగా ఆయన చెప్పిన మాటలు, వర్తమానములో నుండి చెప్పిన మాటలు చాలా అద్భుతమైన విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు, చాలా గొప్ప అనుభవంతో కూడిన మాటలు ఆయన చెప్పారు మనకి. నేను మీ ఈవిని అపేక్షించి నేను చెప్పట్లేదు, కానీ మీరు చేసిన దానికి మరింత ప్రతిఫలం మీరు పొందాలని చెప్తున్నాను అంటాడు పౌలు. సో కాబట్టి సేవకుడు అనగానే యేసుప్రభుకి అయితే చేద్దు, మేమైతే అక్కడ ఉండాలా చేయమంటే యేసుప్రభు అంగేసుకుని మీ దగ్గరికి రాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆయన ఇక్కడే ఉన్నాడు, కానీ ఆయన గుర్తించలేదంతే. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మనందరితో మాట్లాడాడు. ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్యా ఈ రాత్రి నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించవయ్యా. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరము. ఈ రాత్రి ఆ స్త్రీ నేనే అని చెప్పగలరా? అవును ప్రభువా, ఏ అర్హత లేని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను ప్రభువా, లోకము నన్ను చీదరించుకున్నప్పుడు, అసహించుకున్నప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు నాయనా. నీ ప్రేమకు నేను ఏమి చేయగలను ప్రభువా? ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభువా? ఏమిచ్చినా నీ రుణం తీర్చలేను ప్రభువా అని ఈ రాత్రి ఒక్కసారి నోరు తెరిచి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు నీ జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకో. మంచి తీర్మానం చేసుకో. నువ్వు యేసుని ఎంతగా ప్రేమిస్తున్నావు, యేసుని ఎంతగా ప్రేమిస్తున్నావు. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువుని అని పాడుతున్నావే, ఎంతగా ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించక మునిపే ఆయన నిన్ను ప్రేమించాడు. నీ రక్షణ కొన్నాడు ఆయన కల్వరి వృక్షం పైన. నా సహోదరి, నా సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఎందరో బిడ్డలు, వజ్రమ్మ గారు, శాంసన్, మనీ, పాస్టర్ గారు, మీరు పాస్టర్ అమ్మ గారు బట్టలు కొనుక్కోండి, నేను డబ్బులు పంపించాను, మీరు బట్టలు కొనుక్కోండి అని వాళ్ళు పిలిచి ఆ చెప్పే ఆ మాటలు నా హృదయాన్ని ఎంతో తాకాయండి. ఇంతకాలం నేను చేసిన సేవ, మా పాస్టర్ గారికి ఒక మంచి వస్త్రాలు కొనాలి, మా పాస్టర్ గారిని మేము గౌరవించాలనేటువంటి ఒక చక్కటి మనసు. ఒకవేళ శాంసన్ ఆయన పంపే కానుక ఆయన సంపాదించిన దశంభాగం కంటే ఎక్కువ డబ్బులు పంపిస్తాడు. ఎందుకో తెలుసా? పాస్టర్ గారికి ఏదో అవసరత ఉంటుంది, పాస్టర్ గారికి ఏదో అక్రత ఉంటుంది. ఆయన ఎంత ఇబ్బందులు పడుతున్నా, ఆయన ఎంత పేదరికంలో ఉన్నా, ఆయనకి ఎన్ని అప్పులున్నా అతడు సమర్పణ, ఆయన ప్రతి నెల నాకు డ్రెస్ కొన్నంత డబ్బులు పంపిస్తాడు నాకు. అది కానుక కాదండి, దశంభాగం కాదండి, ప్రతి నెల ఒక డ్రెస్ కొనుక్కోగలిగినంత డబ్బులు పంపిస్తాడు ఆయన. మీకు బట్టలుగా నేను డబ్బులు ఇవ్వలేదు, కానీ నా జీవితంలో నేను దేవుని కొరకు ఏదైనా చేస్తానని చెప్పే మనస్తత్వం. ఎందుకంటే ఆయన ఒక్కడి గురించి నేను పొగుడుతాను అనుకోకండి, ప్రతి ఒక్కరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ఈ రాత్రి మీరు విన్న వాక్యము కంటే శ్రేష్టమైన రీతిలో మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఈరోజు 25 సంవత్సరాలు నా సేవ జీవితంలో నేను పెట్టే కోటాల కొరకు మీరు ఎంతో వేలకు వేలు ధనాన్ని వెచ్చిస్తున్నారు. కారణం అది నా కొరకు కాదు, అది క్రీస్తు మహిమ కొరకు నేను నమ్ముతున్నాను. ఈ రాత్రికాల సమయంలో తాళ ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా వంటి పాపిని ప్రేమించెను. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే,
నా కలవరములను తొలగించినది కృపయే. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే. నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 కృపా. ఈ రాత్రికాల సమయంలో నిజముగా మన జీవితంలో యేసు నోరు పెట్టి అడగడు. ఆయన సృష్టికర్త, సమస్తం ఆయన ద్వారా కలిగింది, సమస్తం ఆయనది. అయినా ఒక నిస్సహాయ స్థితిలో ఆకలిగొన్న సమయం ఉంది, దప్పిగొన్న సమయం ఉంది. ప్రియమైన సోదరుడా సోదరి, ఆయన కన్నీరు కాచిన సమయం ఉంది. కానీ ఆయన ఆకలి ఎవరు తీర్చగలరు? ఆయన దాహాన్ని ఎవరు తీర్చగలరు? ఆయనని ఎవరు ఓదార్చగలరు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి యేసు ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పండి. ఐ లవ్ జీసస్ అని చెప్పండి. ఐ లవ్ హిమ్ అని చెప్పండి. బికాజ్ హీ లవ్ ఫస్ట్. నువ్వు నన్ను ముందుగా ప్రేమించావు నాయన, నీ కృతజ్ఞతలు అని చెప్పండి. ఈ స్థలం ఎంత అద్భుతమైన స్థలం, ఎంత అద్భుతమైన వర్తమానం దేవుడు నీతో మాట్లాడాడు. నీ పాపాన్ని విడిచిపెడతావా? నీ అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి యేసు పాదాలు కడగటానికి ఇష్టపడుతున్నావా? యేసు అక్కర కలిగి ఉన్నాడు, కానీ ఆయన అడగడు. ఆయన ఈ రాత్రి ఎవరైనా ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేని వారుగా ఉంటే, ఇంకా ఒకవేళ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే, ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చుకోమని అడుగుతున్నాడు. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి వాక్యం విన్న నా సహోదరి సహోదరులందరినీ పేరు పేరు మీరు దీవించండి. ఈ స్థలమందు ఈ రీతిగా నా దర్శనాన్ని బట్టి ప్రభువా, దేవ ఈ ప్రాకారాల మధ్యన నీ చిన్న వధువు ఉందని చెప్పిన దర్శనం ప్రభువా, దేవి కొద్ది మంది ప్రభువా ఉదయం వచ్చిన వారు కాక ఈ రాత్రి ఇక్కడ కొత్తగా వచ్చిన వారు 9 మంది స్త్రీలు, 5 మంది పురుషులు. ఈ చిన్న ఈ నలుగురు కొరకు ఇక్కడికి రావడానికి నీ సేవకుని ప్రేరేపించిన విధానం బట్టి మీకు వందనాలు దేవ. నీ సేవకుని మరుజుపరుచుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు. నీ దాసుడు రేపటి దినము మరి 4 దినాలు ఇంకా మా మధ్యన సువార్త ప్రకటిస్తూ ఉండగా, రేపు రాత్రి మంగళవారం రాత్రి జరుగుతున్నటువంటి కూటాలు మంచి వాతావరణం దయచేయండి ప్రభువా. దేవా, వాతావరణం స్వాధీనంలో ఉంది ప్రభువా. తప్పక నువ్వు వర్షాన్ని బంధించండి ఆయన. ఈ కోటాల కొరకు ఎంతో ప్రయాసపడ్డాము నాయన, ఈ కోటాల కొరకు ఎంతో వేదన పడ్డాము ప్రభువా, ఎంతో ప్రయాసపడ్డాము నాయన. క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాదని నువ్వు ఎరిగి ఉన్నామండి అని వాక్యం సెలవిస్తుంది. తప్పక మంచి వాతావరణం మీరు మాకు దయచేయండి, మంచి అట్మాస్ఫియర్ మాకు దయచేయండి దేవ. తప్పక గొప్ప కార్యము చేయండి నాయన. తప్పక ఈ దీన సంఘాన్ని ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని మీరు దర్శించండి. ఈ నర్సపూర్ పట్టణంలో నీ వధువుని మీరు పిలుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ అద్భుత నామానికి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్తము నీ చేతులు సమర్పిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా మేము చెప్దాం. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడిని యేసుక్రీస్తు కృప, ప్రేమ, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు నిత్య మహిమలు మన చేరు వరకు సదాకాలపు ఒకరు తోడేండును గాక. ఆమేన్ ఆమేన్.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ పాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మెసేజ్. వెరీ వండర్ఫుల్. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ సార్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సమయం అయింది మరి.